శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మాత్రికలు ఉన్నాయి. అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటాయి, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. కాబట్టి అనేక టాపిక్లు ఉంటాయి. అనేక టాపిక్ని ఐసెట్లో స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈ ఐసెట్కి సంబంధించినవి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అనే టాపిక్ పెట్టి ఈ ఐసెట్కి గ్రూప్స్కి కూడా గ్రూపులో ఒక ఆప్షనల్ ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఉపయోగపడే విధంగా చిన్న చిన్న టిప్స్ తీసుకొని మీకు వివరిస్తూ వచ్చాను. ఈరోజు ఐసెట్లో భాగంగా మాత్రికలు, ఈ మాత్రికలు అనేటువంటివి మ్యాథమెటిక్స్ కూడా చెప్తూ వస్తున్నాను. ఇది ఈరోజు ఐసెట్లో భాగంగా ఈరోజు మాత్రికలు చెప్తున్నాను. ఈ మాత్రికల్లో అంటే అసలు మాత్రిక అంటే ఏంది? ఐసెట్ అండ్ మ్యాథ్స్ ఈరోజు అనుకో. మాత్రిక అనేది ఎట్లా ఉంటుంది? నిలువు రేఖలు అడ్డు రేఖలు ఉంటుంది. ఈ మాత్రికల్ని ఇప్పుడు చూడండి. మాత్రిక అంటే ఈ విధంగా చూపిస్తాం. ఇక్కడ మాత్రిక అంటే ఈ విధంగా బాక్స్ సింబల్తో చూపిస్తాం. ఇక్కడ 1 2 3 4 ఇది ఒక మాత్రిక. అడ్డు వరుసలు ఉన్నాయి, నిలువు వరుసలు ఉన్నాయి. అడ్డు అంటే మాత్రిక అంటే అప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, అడ్డు వరుస నిలువు వరుస ఇవి చతురస్రంగానే ఉండొచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు చతురస్రంగా ఉంది. ఒక 4 వచ్చింది అనుకో, 3 4 5 6 కొంచెం కిందకి అంటే ఎక్కువ నంబర్లు ఎక్కువ వరుసలు అనుకో దీర్ఘ చతురస్రం. అంటే అడ్డు వరుస నిలువు వరుస దీర్ఘ చతురస్రము ఈ విధంగా కొన్ని సంఖ్యలను కానీ మనం అమర్స్తే, ఈ విధంగా మనం కానీ అమర్స్తే దాన్ని మాత్రిక అంటారు. ఇప్పుడు ఆ మాత్రిక అనే దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1, అదేవిధంగా 4 3 ఇది. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు -1 1 2 -4. ఏ అంటే ఇది, బి అంటే ఈ నంబర్స్. అయితే దీనికి అయితే వాట్ ఆర్ ఏ ఆఫ్ టీ కామా బి ఆఫ్ టీ ఏ టు ద పవర్ టీ బి టు ద పవర్ టీ అంటే మాత్రికను కనుక్కోమంటాడు. ఏ ప్లస్ బి టీ. అదేవిధంగా ఏ టు ద పవర్ టీ ప్లస్ బి టు ద పవర్ టీ కనుగొనండి అంటాడు. ఈ మాత్రిక విధంగా ఏ ఇచ్చి బి ఇచ్చి ఏ టు ద పవర్ టీ బి టు ద పవర్ టీ ఏ ప్లస్ బి టు ద పవర్ ఓల్ టు ద పవర్ టీ ఏ టు ద పవర్ టీ ప్లస్ బి టు ద పవర్ టీ లను కనుగొనండి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ ఇది బి ఇది, అప్పుడు ఏ ప్లస్, అప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఏ టు ద పవర్ టీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఏ టు ద పవర్ ఫస్ట్ ఇది ఏ టు ద పవర్ టీ. అప్పుడు ఏ టు ద పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ వాల్యూ ఎంత? ఇప్పుడు ఒకటి కొద్ది సింపుల్. ఏ టు ద పవర్ టీబీలో నిలువు వరుసలు అడ్డు వరుసలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ టు ద పవర్ టీ అనే దాంట్లో ఈ మాత్రికలో ఏ టు ద పవర్ టీ అనే మాత్రికలో అడ్డు వరుసలు నిలువు వరుసలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 అనేటువంటిది అయిపోతుంది. ఈ 2 అనేది అలా ఉంటుంది. 4 అనేది అంటే సైడ్ పోతుంది. చూడండి, ఇక్కడ 2 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -1 4 3. అప్పుడు ఇది నిలువు, ఈ నిలువు లైను అడ్డు లైన్గా మారుతుంది. అడ్డు లైన్గా మారితే ఏమవుతుంది? నిలువు 2 4. ఇక్కడ నిలువు అడ్డు వరుసగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? -1
-1 3 అంటే నిలువు అడ్డు వరుసలు నిలువుగా మారితే టీ మాత్రిక ఈ విధంగా వస్తుంది. ఏ మాత్రిక టీ మాత్రిక అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలుగా అంటే కింది మారుతాయి. చూడండి ఈ మూల ఈ పక్క వచ్చేసింది, పైది సైడ్కి వచ్చింది, కిందది అంటే ఇది నిలువు కాబట్టి అడ్డమైంది. అడ్డమైతే 1 3 అంటే మామూలుగా సీరియల్ ప్రకారమే చెప్పుకుంటే -1 -3 -1 -3 ఇది 2 ఈ 4 5 పోయింది. అంటే ఈ కార్నర్ మారిపోయింది. చూడండి ఈ విధంగా కార్నర్స్ మారిపోయినాయి. ఈ 8 టీలో -1 4 స్థానాలకి, 4 వచ్చేసి -1 స్థానాలకి కార్నర్ మారి అంటే నిలువు మాత్రిక అడ్డు మాత్రిక గాను, అంటే నిలువు నంబర్స్ అడ్డు నంబర్స్ గాను, అంటే 2 4కి నిలువుగా ఉంటే 2 4 అడ్డుగా మారుతుంది. -1 3 అనేది నిలువు ఉంటే -1 3 అనేది అడ్డుగా మారును. కాబట్టి ఆ మాత్రిక ఇప్పుడు 7 టీ అడిగినప్పుడు ఇక్కడ -2 4 -1 3 ఏ ఈజ్వల్ ఇదైతే 7 టీ ఈజ్వల్ ఏమవుతుందంటే 2 ఈ 4 ఎక్కడికి వస్తుంది. చూడండి ఈ 4 మూలకు పోయింది, అక్కడ ఉన్న 1 ఎక్కడికి వచ్చింది, ఈ 3 సైడ్ వచ్చింది. కాబట్టి 7 టీ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనకేం కావాలి, బిట్ టీ. బిట్ టీ కూడా సేమ్ అంతేనా. చూడండి బిట్ టీ -1 2 ఇప్పుడు చూడండి సేమ్ అంతే. ఇక్కడ నిలువు ఉంది కదా, ఈ పక్క పోతే -1 ఇక్కడ వచ్చింది యాజిటీజ్గా. ఈ 2 అనేటువంటిది సైడ్ వెళ్ళిపోయింది, అంటే అడ్డు వరుసలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ నిలువు వరుసగా ఉండాల్సింది అడ్డు వరుసలోకి మారిపోయింది. ఈ -1 అనేది 1 2గా మారిపోయింది. చూడండి ఇక్కడ -1 2 నిలువు వరుస అడ్డు వరుసగా మారింది. లేదు ఇంకొకటి కొడితే ఆ మూల ఈ పక్క ఈ మూల ఆ పక్కగా మార్చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 1 -4 అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి మనకేమీ లేదు, ఆ మూలకి ఈ మూలకి ఈ మూలకి ఆ మూలకి పడుతుంది టీ మాత్రిక. అంటే బీడుతో టీ అనే మాత్రిక బి మాత్రిక ఈ విధంగా = ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు A2 టీ వచ్చింది, B2 టీ వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, A+B కావాలి. ఇప్పుడు A+B ఏంది, ఇదో ఏ ఇది ఏ వచ్చేసి ఏలో 2 బిలో 1 అప్పుడు 2 అంటే ప్లస్ ఇంటూ -1 ఉంది కాబట్టి 2 + 1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 -1 చూడండి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 2 1. అదేవిధంగా -1 + 1 మైనస్ ఇది -1 ప్లస్ ఈ రెండు కూడుకోవడమే. ఇక్కడ కొట్టినటువంటి బాక్స్లో ఉన్నటువంటి ఈ బిఏలో ఉన్న మొదటి నెంబరు బిలో ఉన్న మొదటి నెంబర్ కొనడం సింబల్స్ ఉంటాయి కాబట్టి ఆ సింబల్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అట్లా సింబల్ మల్టిప్లికేషన్ చేసేది కూడా తెలిసి ఉంటే ఈ యొక్క మ్యాథ్స్ ఈ యొక్క ఫార్ములాని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా చూడండి +1 అదేవిధంగా 4 + 2 చూడండి 3 + 4 ఉండాలి కాబట్టి ఇక్కడ -4 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -3 - 4 అప్పుడు 2 - 1 1 -1 + 1 0 4 + 2 6 3 - 1 -1 కాబట్టి A+B మాత్రిక వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి A+B⁴ A+B⁴ కావాలి. చూడండి ఒకటి అడిగింది ఇది క్వశ్చన్ A+B ఏ మాత్రిక బి మాత్రిక A+B మాత్రిక A+B కంబైన్డ్ A+B⁴ మాత్రిక A⁴ B⁴ ఈ విధంగా కనుక్కో. ఇప్పుడు A+B⁴
టీ కనుక్కుందాం. ఇది కనుక్కోవడానికే మనము ఏ ప్లస్ బి కనుక్కోవాల్సి వచ్చింది. ఏ ప్లస్ బి కనుక్కున్నాం కాబట్టి ఇది కనుక్కోవడానికి ఏ ప్లస్ బిని కనుక్కున్నాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి టీ అంటే మనకి ఏ ప్లస్ బి అంతా ఇది 1 0 6 -1. ఇప్పుడు మీరు మీరే చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మూలది ఈ మూలకి ఈ మూలది ఈ మూలకి ఇది ఈ మూల కామన్గానే ఉంటాయి. ఈ రెండు మారిపోతాయి. 1 6 అంటే నిలువు వరుస, ఈ నిలువులో ఇది అడ్డంగా మారిపోతుంది. 1 6 నిలువు ఉంది, 1 6 అడ్డం వచ్చేసింది. అదేవిధంగా 0 1 నిలువు ఉంది, 0 -1. చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి టీ వచ్చేసింది. అంటే ఏ ప్లస్ బి. తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, టీ ప్లస్ టీ. ఇందాక టీ కనుక్కున్నాం కదా. ఈ టీ ఈజ్ ఈక్వల్ టు 2 4 -1 3. బి ఈజ్ ఈక్వల్ టు 1 3 -1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ఏమనుకున్నాం వాల్యూ 2 4 1 3. 2 4 2 1 1 4 3 2 4 1 3. బి ఈజ్ ఈక్వల్ టు 1 1 2 4 1 1 4 2 4. ఇప్పుడు టీ అంటే ఏంది, 2 4 -1 3. టీ ఏంది, 1 2 -1 4 -4. ఇది ఈ రెండు కలపమన్నాడు. ఏ ప్లస్ బి టీ వచ్చింది. ఏ ప్లస్ బి. ఇప్పుడు కనుక్కోవాల్సింది అది ఏ ప్లస్ బి ఇది బి. ఈ రెండు కలుపుతాం. ఈ రెండు కలిపితే టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 4 + 2 -1 +1 అంటే మైనస్ ఇంటూ ప్లస్ -1 -1 -1 +-1 3 -4. ఇప్పుడు ఏమవుతుంది, 3 6 -2 -1. ఇది ఏ ప్లస్ బి టీ ప్లస్ బి టీ వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, దేర్ఫోర్ ఏ ప్లస్ బి టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు టీ అయింది. కాబట్టి ఇది వచ్చేసి ఏ ప్లస్ బి టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ టీ అయింది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.